ఓం శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారం. తులారాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, ఈ రోజు సాధారణమైనది కాదు. ఈ రోజు శనిదేవుడు, కుబేర మహారాజు మరియు లక్ష్మీమాత మరియు బాలాజీ మహారాజు ఈ నలుగురు కలిసి మీ తులారాశి అదృష్టం యొక్క తాడును లాగబోతున్నారు. ఈ దృశ్యం చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఈ అద్భుతం కేవలం భగవంతుడికే సాధ్యమని మీరే అంటారు. అందుకే స్నేహితులారా, వీడియో ప్రారంభం నుండి చివరి వరకు తప్పకుండా చూడండి. ఒక సెకండ్ కూడా మిస్ చేయవద్దు. ఎందుకంటే ఈ రోజు సమాచారం మీ తులారాశి జీవితానికి శాశ్వతంగా మార్చవచ్చు. మరి స్నేహితులారా, ఈ వీడియోని ఎవరైతే లైక్ చేసి అలాగే కామెంట్ సెక్షన్ లో జై లక్ష్మీమాత, జై కుబేర మహారాజ్, జై శనిదేవ, జై బాలాజీ అని తప్పకుండా కామెంట్ చేస్తారు, వారిపైన మీ కృపను ఉంచండి. వారి ఇంట్లో ఎప్పుడు ధనానికి కొరత రాకుండా చూడతండ్రి. వారి జీవితంలోని దుఃఖం, బాధలు ఎప్పుడు కూడా ప్రవేశించకుండా కాపాడు. వారి కుటుంబంలో ఎప్పుడు కూడా సుఖం, సంపద మరియు సంతోషాల వర్షం కురిపించు. ఓ భగవంతుడా, ఈ ముఖ్యమైన జ్యోతిష కార్యక్రమాన్ని ఏ నిజమైన భక్తుడు వద్దకు చేరుతుందో వారి తలరాతను మార్చమని, వారి ఆశీర్వాదం, వారి అదృష్టం యొక్క అన్ని మూసుకున్న తలుపులకు తెరవమని, మరి వారిపై నీ దివ్య దృష్టి ఉంచమని మేము మీ పాదాలకు శిరసు వంచి వేడుకుంటున్నాము. మరి స్నేహితులారా, ప్రతి సమయం ఒకేలా ఉండదు, ప్రతిరోజు ఒకేలా ఉండదు. కొన్నిసార్లు జీవితంలో కష్ట సమయం వస్తుంది, కొన్నిసార్లు సంతోషాల వర్షం కురుస్తుంది. కానీ భగవంతుడు శనిదేవుడి దృష్టి ఏ నిజమైన తులారాశి వ్యక్తిపై పడుతుందో అతని జీవితంలో ఎప్పుడు కూడా ఊహించని సంఘటనలు జరుగుతాయి. మరియు ఈ రోజు మీ అదృష్టం మలుపు తిరిగిన సమయం కూడా అదే. మీపై ఇంత పెద్ద మార్పు జరిగింది. దాన్ని విని మీ కళ్ళల్లో ఆనంద బాష్పాలు వస్తాయి. అందుకే నేను మీకు ముందే చెప్తున్నాను, కూర్చోండి, మనసును ప్రశాంతంగా చేసుకోండి మరియు భగవంతుడి నామాన్ని ఉచ్చరించండి. ఎందుకంటే ఈ రోజు ఈ దివ్య భవిష్యవాణిలో చెప్పబడే విషయాలు నేరుగా మీ ఆత్మను తాకబోతున్నాయి. స్నేహితులారా, ఈ రోజు మీ తులారాశి వారి జాతకంలో 4 అటువంటి దైవిక సంఘటనలు ఏర్పడుతున్నాయి. ఇవి మీ మొత్తం జీవిత దిశను మార్చగలవు. ఇదంతా జరగబోతుంది ఎందుకంటే శనిదేవుడు ఈ రోజు మీ ఎంతో ప్రసన్నంగా ఉన్నారు. చాలా రోజుల నుండి మీరు పోరాడుతున్నారు. చాలా రోజుల నుండి మీరు ఆశ కోల్పోయారు. మనసు బరువుగా ఉంటుంది, నిద్ర పట్టడం లేదు, జీవితం నిలిచిపోయినట్టు అనిపిస్తుంది. కానీ ఈ రోజు ఆ రోజు వచ్చింది. పైనున్న దేవుడు ఇలా అంటున్నారు, ఇక చాలు, ఇక ఏడ్చింది చాలు, ఇక బాధపడింది చాలు. ఇప్పుడు నా తులారాశి బిడ్డ అదృష్టం మారాల్సిందే, మారి తీరాలి. ఈ రోజు ఏర్పడుతున్న 4 పెద్ద సంఘటనలు మొదటి సంకేతం కుబేర మహారాజ్ నుండి వస్తుంది. గత సంవత్సరంలో ఎవరు కష్టపడ్డారో, నిజాయితీగా శ్రమించారు, ఎవరి హక్కును దోచుకోలేదో మరియు తమ ఆత్మను పరిశుద్ధంగా ఉంచుకున్నారు, ఇప్పుడు వారి తులారాశి ఇంటికి ధనద్వారం తెరవబోతుంది. మీరు చాలా నెలలుగా డబ్బు కోసం ఆందోళన పడుతున్నారు. అది అకస్మాత్తుగా ఏదో ఒక మూలం నుండి లభించే యోగం ఏర్పడుతుంది. ఈ ధనం ఉద్యోగం ద్వారా, వ్యాపారం ద్వారా, ఆగిపోయిన డబ్బు నుండి, ఏదైనా ప్రభుత్వ ప్రయోజనం నుండి లేదా అనుకోకుండా లభించే అవకాశం ద్వారా కూడా రావచ్చు. కుబేర మహారాజు యొక్క ఈ సందేశం చాలా స్పష్టంగా ఉంది. ఈ రోజు తులారాశి వారికి ధనాన్ని ఆకర్షించే రోజు. అందుకే మీ మనోధైర్యాన్ని పెంచుకోండి, సానుకూలంగా ఉండండి మరియు భగవంతుడి నామాన్ని స్మరించండి. లక్ష్మీమాత ఈ రోజు మీ తులారాశి ఇంటికి ప్రవేశించబోతున్నారు. లక్ష్మీదేవి సంతోషించినప్పుడు మనిషి జీవితంలో కేవలం ధనం మాత్రమే కాదు, గౌరవం, ప్రతిష్ట, కొత్త శక్తి మరియు కొత్త అవకాశాలు కూడా లభిస్తాయి. ఈ రోజు లక్ష్మీమాత మీకు అటువంటి అద్భుతం ఇవ్వబోతున్నారు. మీరే ఆశ్చర్యపోతారు. మీరు నిద్రిస్తున్నప్పుడు చూసిన అదృష్టం, సంవత్సరాలుగా మీ గుండెల్లో దాచుకున్న కలలు, అన్ని కోరికలన్నీ కూడా ఇప్పుడు సాకారం కాబోతున్నాయి. లక్ష్మీదేవి ఆశీర్వాదం ఎవరిపై పడుతుందో ఆ వ్యక్తి చీకటి నుండి వెలుగులోకి వస్తారు. స్నేహితులారా, ఈ రోజు మీ తులారాశిపై లాటరీ యోగం ఏర్పడుతుంది. దీని అర్థం కేవలం టికెట్ లాటరీ మాత్రమే కాదు, జీవితంలో అకస్మాత్తుగా మీ చేతికి వచ్చే అటువంటి విజయమని అర్థం. ఏదైనా పెద్ద అవకాశం, పెద్ద గెలుపు, పెద్ద రికవరీ, పెద్ద వ్యాపారం, ఏదైనా ఊహించని లాభం మరియు బోనస్, ఏదైనా అటువంటి అవకాశం, ఇది మిమ్మల్ని నేరుగా డబ్బు మరియు విజయంతో కలుపుతుంది. ఈ యోగం అందరికీ లభించదు. ఇది నిజాయితీ మరియు నైతికత ఉన్న వారి జీవితంలోనే వస్తుంది. మరియు ఈ రోజు దైవిక శక్తి మీకు సంకేతాన్ని కూడా ఇచ్చింది. మరియు బాలాజీ మహారాజ్ ఈ రోజు ఇలా అంటున్నారు, నా తులారాశి భక్తుడి బాధ నేను చూడలేను. ఈ రోజు మీ ఇంటికి అటువంటి శాంతిని ఇవ్వబోతున్నాను. సంవత్సరాల తరబడి ఉన్న ఒత్తిడి స్వయంగా ముగిసిపోతుంది. ఇంట్లో ప్రేమ పెరుగుతుంది, బంధాలలో మాధుర్యం పెరుగుతుంది. ఎవరితోనైతే మీకు మనస్పర్ధలు ఉన్నాయో వారు ఈ రోజు స్వయంగా మీతో మాట్లాడడం ప్రారంభించవచ్చు. బాలాజీ మహారాజ్ ఇలా అంటారు, ఇక నీ పోరాటం ముగిసింది మరియు విజయం ప్రారంభం కాబోతుంది. ఈ రోజు ఒక పెద్ద శుభ సంకేతం కూడా ఏర్పడుతుంది. ఈ సంకేతం ఏదైనా శుభవార్త లభించడం కావచ్చు, ఏదైనా ఎదురుచూపు ముగియడం కావచ్చు, ఏదైనా పాత పని పూర్తి కావడం, ఏదైనా ఆగిపోయిన డబ్బు తిరిగి రావడం కావచ్చు, ఏదైనా పెద్ద వ్యక్తి సహకారం లభించడం కావచ్చు, ఏదైనా శుభ సంఘటన అకస్మాత్తుగా జరగడం కావచ్చు. ఈ సంకేతాన్ని అస్సలు తేలికగా తీసుకోకండి, ఎందుకంటే ఇది భగవంతుడు పంపిన ఆశీర్వాదం. ఈ రోజు ప్రేమ జీవితానికి కూడా చాలా ప్రత్యేకమైనది. బంధంలో ఉన్న తులారాశి వారి మధ్య అపార్థాలు
బంధాలు తొలగిపోతాయి. ఒంటరిగా ఉన్న వారి జీవితంలో మీ జీవితాన్ని మార్చగలిగే వ్యక్తి రావచ్చు. ప్రేమలో గౌరవం పెరుగుతుంది మరియు హృదయం నుండి హృదయానికి బంధం మరింత లోతుగా అందుతుంది. మీ ఆరోగ్యంలో కూడా శక్తి పెరుగుతుంది. పాత అలసట దూరమవుతుంది మరియు మనసు శాంతి పెరుగుతుంది. ఈ రోజు మీరు మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుందని మరియు మీ ముఖం మునుపటి కంటే ప్రకాశిస్తుందని మీరే అనుభూతి చెందుతారు. ఇదంతా కూడా ఈ రోజు జరుగుతుంది ఎందుకంటే పైనున్న దేవుడు మీ తులారాశి కథను మార్చే మూడ్లో ఉన్నారు కాబట్టి. స్నేహితులారా, ఇప్పుడు మీరు శనిదేవుడు ఈ దివ్య సందేశం మీ హృదయంలో స్థానం కల్పించారు. అప్పుడు అర్థం చేసుకోండి, ఈ రోజు మీ జీవితంలో అటువంటి అధ్యాయాన్ని తెరవబోతుంది. దానిని మీరు సంవత్సరాల తరబడి గుర్తుంచుకుంటారు. శనిదేవుడు ప్రసన్నమైతే దాని అర్థం చాలా లోతుగా ఉంటుంది. శనిదేవుడు కర్మలకు అధిపతి, న్యాయానికి అధిపతి మరియు మీ కష్టం, మీ నిజాయితీ, మీ తపస్సు, మీ పోరాటాలు మరియు మీ సత్యం, వీటిని ఆయన ప్రతిరోజు చూస్తూనే ఉంటారు. ఈ రోజు మీ తులారాశి వారి జాతకం ఏ స్థానానికి చేరుతుందో అక్కడకు చేరుకోవడానికి చాలా మంది ప్రయత్నిస్తారు. కానీ దానిని పొందే అదృష్టం కేవలం నిజంగా అర్హులైన వారికి మాత్రమే లభిస్తుంది. మరియు ఈ రోజు మీ ఆత్మ ఆ అర్హతను పొందింది. ఈ రోజు అత్యంత పెద్ద నిజమేమిటి అంటే మీరు ఆ మలుపుల్లో నిలబడి ఉన్నారు. అక్కడి నుండి మీ తులారాశి వారి అదృష్టం నేరుగా పైకి వెళ్లబోతుంది. ఇది ఆ సమయం. శనిదేవుడి దృష్టి ప్రతికూలత నుండి సానుకూలతలోకి మారుతుంది మరియు లక్ష్మీదేవి మీ గడపపై అడుగు పెడుతుంది మరియు బాలాజీ మహారాజ్ మీ జీవితం నుండి అన్ని అంధకారాన్ని తొలగిస్తారు. ఇటువంటి యోగం ఒకే జన్మలో కూడా కష్టంగా ఏర్పడుతుంది, కానీ ఇదంతా ఈ రోజు మీ తులారాశి కోసం ఏర్పడుతుంది. మీ తులారాశి వారి జీవితంలో మార్పుకు అతిపెద్ద కారకంగా ఉన్న ఆ 4 ముఖ్యమైన సంకేతాలు లోతుల గురించి తెలుసుకుందాం. మొదటి సంకేతం ఏమిటి అంటే మీలో ఒక కొత్త శక్తి మేల్కొనడం. ఏ పనుల మీద ఇంతకు ముందు మనసు లగ్నం అయ్యేది కాదో ఇప్పుడు వాటిపై ఆసక్తి పెరుగుతున్నట్లు మీరు మీరే అనుభూతి చెందుతారు. ఏ పనులు మీరు బరువుగా అనిపించేవో ఇప్పుడు అవి తేలికగా అనిపిస్తాయి. ఇలా జరగడానికి కారణం శనిదేవుడు మీ మనసు మరియు ఆత్మ నుండి ప్రతికూలతను తొలగించారు. లోపల సానుకూలత వచ్చినప్పుడు బయట ప్రపంచం స్వయంగా మారడం ప్రారంభిస్తుంది. మరియు రెండవ సంకేతం సమస్యల అంతం. మీరు చూసి ఉంటారు, గత కొన్ని నెలలుగా మీరు ఏదో ఒక కారణంగా బాధపడుతున్నారు. కొన్నిసార్లు ధన సమస్య, కొన్నిసార్లు బంధాల సమస్య, కొన్నిసార్లు కుటుంబ ఆందోళన, కొన్నిసార్లు పనిలో ఆటంకాలు. ప్రతి దిశలో అడ్డంకులు నిలిచి ఉన్నాయి. కానీ ఈ రోజు నుండి ఈ అడ్డంకులన్నీ కూడా దూరమవుతాయి. ఈ రోజు నుండి మీ మార్గంలో కొత్త వెలుగు ప్రకాశించబోతుంది మరియు మీరు ఇంతకాలం ఆపిన అంధకారం ఈ రోజు స్వయంగా వెనుకకు వెళ్లిపోతుంది. ఈ మార్పు కేవలం జ్యోతిష్య పరమమైనది మాత్రమే కాదు, ఆధ్యాత్మికమైనది, దైవికమైనది మరియు భగవంతుడి కృప ఫలితం. మరియు మూడవ సంకేతం ధనం యొక్క ఆగమనం. అది అకస్మాత్తుగా లభించిన డబ్బు కావచ్చు, ఆగిపోయిన డబ్బు కావచ్చు, ఏదైనా ఉద్యోగం యొక్క వార్త కావచ్చు, ఏదైనా వ్యాపారంలో లాభం కావచ్చు, లేదా ఏదైనా ఒప్పందం నుండి లాభం కావచ్చు. ఈ రోజు ధనం యొక్క బండి మీ వైపు పరిగెత్తుతుంది మరియు కుబేరుడి ఆశీర్వాదం చాలా శక్తివంతమైనది. ఆయన ఎవరికి ధనం ఇవ్వడానికి నిర్ణయించుకుంటే ఆ వ్యక్తి పేదరికం నుండి రాజుగా మారడానికి ఎంతో సమయం పట్టదు. ఈ రోజు మీ తులారాశి వారి కోసం ఆ సమయం వచ్చింది. ధనానికి సంబంధించిన అన్ని అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి మరియు ఇది కేవలం ఈ రోజు గురించే కాదు, రాబోయే చాలా రోజుల వరకు ధన ప్రవాహం నిరంతరంగా కొనసాగుతుంది. మరియు నాలుగవ సంకేతం బంధాలలో మెరుగుదల. కుటుంబంలో ప్రేమ పెరుగుతుంది, జీవిత భాగస్వామి తోడు లభిస్తుంది, స్నేహితుల సహకారం లభిస్తుంది మరియు మీకు దూరమైన వారు స్వయంగా మీ వైపు తిరిగి రాబోతున్నారు. ఈ సంకేతాలు చాలా ముఖ్యమైనవి ఎందుకంటే బంధాలు బలంగా ఉన్నప్పుడు జీవితం స్వయంగా సరళంగా మరియు అందంగా మారుతుంది. మరియు బాలాజీ మహారాజు ఆశీర్వాదం ఏమిటి అంటే మీ ఇంట్లో ప్రేమ, శాంతి మరియు సామరస్యం పెరగాలి. ఈ రోజు నుండి మీ తులారాశి మనసు ప్రసన్నంగా ఉంటుంది. మరియు స్నేహితులారా, ఈ రోజు మీరు అనుభవించబోతున్న ఈ శుభ మార్పు కేవలం బయటది మాత్రమే కాదు, లోపలది కూడా. మీలో ఆత్మవిశ్వాసం, సంకల్ప శక్తి, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది మరియు కొత్త అవకాశాలు ద్వారాలు తెరుచుకుంటాయి. మీరు నెలల తరబడి పోరాడుతున్న కష్టాలు అకస్మాత్తుగా ఎందుకు ముగిశాయో అని మీరే ఆశ్చర్యపోతారు. కానీ ఇదే దివ్య సమయం యొక్క శక్తి, ఇదే భగవంతుడి కృప, ఇదే శనిదేవుడి న్యాయం. ఆయన మిమ్మల్ని చూశారు, అర్థం చేసుకున్నారు మరియు ఈ రోజు మీ కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు మీ జీవితంలో వెలుగు మాత్రమే ఉండాలి. లక్ష్మీమాత ఈ రోజు మీ తులారాశి వారి ఇంటికి రాబోతున్నారు. ఆమె రాక అంటే కేవలం ధనం మాత్రమే కాదు, సుఖం, సంపద, సంతోషాలు, మంచి అవకాశాలు, మానసిక శాంతి మరియు ఇంట్లో సానుకూల వాతావరణం. లక్ష్మీదేవి ప్రసన్నమైతే ఆమె కేవలం డబ్బు మాత్రమే ఇవ్వదు, ఆ వ్యక్తి జీవితాన్ని తీర్చిదిద్దుతుంది. ఈ రోజు లక్ష్మీదేవి మీ ఇంటికి అడుగు పెట్టబోతున్నారు మరియు మీ ఇంటి వాతావరణం అకస్మాత్తుగా మారడం ప్రారంభించిందని మీరు అనుభూతి చెందుతారు. చిన్న చిన్న విషయాలు స్వయంగా మీకు అనుకూలకంగా మారతాయి. ఇది దేవి స్వయంగా తన భక్తుడిపై కృప కురిపించే అద్భుత యోగం. ఏదైనా అటువంటి వార్త, ఏదైనా అటువంటి ప్రతిపాదన, ఏదైనా అటువంటి అవకాశం, ఏదైనా అటువంటి అదృష్టం ఈ రోజు మీకు లభించవచ్చు. అది మిమ్మల్ని ఆర్థికంగా బలోపేతం చేస్తుంది. డబ్బు కేవలం రావడం మాత్రమే
మాత్రమే కాదు నిలబడుతుంది కూడా. ఈ రోజు నుండి మీ ధన నష్టం ఆగిపోతుంది మరియు పోయే డబ్బు మీ వద్ద నిలిచి ఉంటుంది. ఈ సమయం ప్రేమ మరియు ఆకర్షణకు కూడా సంబంధించినది. మీ వ్యక్తిత్వం ఎంత ప్రకాశిస్తుందంటే ప్రజలు మీ వైపు ఆకర్షింపబడతారు. మీ లోపల దివ్య కాంతి పెరగడం ప్రారంభించింది. ఈ కాంతి భగవంతుడి ఆశీర్వాదం నుండి వస్తుంది. వ్యక్తి మనసు శుద్ధంగా, ఆత్మ ప్రశాంతంగా మరియు భగవంతుడు ప్రసన్నంగా ఉన్నప్పుడు అతని ముఖంపై ఒక ప్రత్యేక తేజస్సు కనిపిస్తుంది. ఈ రోజు మీరు అదే తేజస్సును అనుభూతి చెందుతారు. ఇప్పుడు శనిదేవుడి కృప యొక్క ఈ దివ్య వాతావరణం మీ తులారాశి వారి జీవితంలో తెరుచుకుంది. అప్పుడు మరొక లోతైన మరియు అద్భుతమైన విషయం మీకు చెప్పడం చాలా అవసరం. ఈ రోజు ఏదైనా సాధారణ గ్రహ గోచారం లాంటి రోజు కాదు, కానీ ఈ రోజు యొక్క ఈ ఘడియ దేవతలచే స్వయంగా నియంత్రించబడుతుంది. పైనున్న దేవుడికి ఎప్పుడైతే ఒక వ్యక్తి జీవితంలో పెద్ద మార్పు చేయాలని కోరిక ఉంటుందో అప్పుడు వారి సంకేతాలను మారుస్తారు, యోగాలను సక్రియం చేస్తారు మరియు పరిస్థితిని ఈ విధంగా మారుస్తారు. మనిషి స్వయంగా ఆలోచించడం ప్రారంభిస్తారు, ఇది నిజంగా నా జీవితంలో జరుగుతుందా అని. మరి స్నేహితులారా, ఈ రోజు మీ జీవితంలో ఈ మార్పును అనుభూతి చెందే సమయం కూడా ఇదే. దాని కోసం మీరు సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నారు. ఈ రోజు శుభ సంకేతం ఇది కూడా చెప్తుంది. ఈ అధ్యాయం ఆర్థిక, మానసిక, కుటుంబ మరియు ప్రతి ఒక్క అంశంలో మీకు ఉన్నతినిస్తుంది. చాలా కాలంగా మీరు మీ జీవితంలో ఏ పోరాటాలను ఎదుర్కొన్నారు, ఏ కన్నీళ్లు కార్చారో, ఏ చేదు మాటలు విన్నారు, ఏ నిరాశను అనుభవించారో ఈ రోజు అదంతా కూడా ముగిసింది. భగవంతుడి శనిదేవుడి న్యాయం ఇదే. ఏ వ్యక్తి కష్టపడతాడో, నిజాయితీగా నడుస్తారు మరియు ఎవరికి చెడు కోరడు, అతడు ఎప్పుడు ఖాళీ చేతులతో వదిలివేయరు. మీ కష్టాలను ఎదుర్కొన్నారు, ఓర్పు వహించారు మరియు ఇప్పుడు అదే ఓర్పు ఈ రోజు ఫలితం ఇవ్వబోతుంది. మరి స్నేహితులారా, ఈ రోజు ఒక అద్భుతమైన యోగం ఏర్పడుతుంది. ఈ యోగం ధనయోగం, సంపద యోగం, అభివృద్ధి యోగం. ఈ యోగం అప్పుడే ఏర్పడుతుంది వ్యక్తి యొక్క కర్మలు మంచిగా ఉన్నప్పుడు. ఈ రోజు మీ జీవితంలో అకస్మాత్తుగా ఏదైనా అటువంటి అవకాశం రావచ్చు. అది మిమ్మల్ని ఆర్థికంగా బలోపేతం చేస్తుంది. కుబేర మహారాజు ఆశీర్వాదం ఈ సంకేతాన్ని ఇస్తుంది. ధనవర్షం ఇప్పుడు మీపై ప్రారంభమవుతుంది. అలాగే లక్ష్మీమాత ఆశీర్వాదం ఈ రోజు చాలా ప్రత్యేకమైనది. మీ ఆత్మపై లక్ష్మీదేవి దివ్య దృష్టి పడింది. మరి స్నేహితులారా, లక్ష్మీదేవి అదృష్టం ఎవరికి లభిస్తుందో వారి జీవితంలో కేవలం డబ్బు మాత్రమే కాదు, అదృష్టం, సౌభాగ్యం, గౌరవం, ఇంట్లో ఏదైనా శుభవార్త, ఏదైనా పెద్ద కళ మరియు ఏదైనా పెద్ద వ్యక్తితో పరిచయం ఏర్పడవచ్చు, లేదా మీ ఆర్థిక స్థితిని పెంచే ఏదైనా అవకాశం లభించవచ్చు. లక్ష్మీదేవి ఆశీర్వాదం ప్రవహించే నీరు లాంటిది. మీరు ఎంతగా దాన్ని స్వీకరిస్తే అంతగా అది పెరుగుతుంది. అందుకే ఈ రోజు సానుకూలంగా ఉండండి, మనసును శుభ్రంగా ఉంచుకోండి. మరియు స్నేహితులారా, బాలాజీ మహారాజు ఆశీర్వాదం ఈ రోజున తులారాశి వారి జీవితంలో బంధాలలో సామరస్యాన్ని తీసుకొస్తుంది. తెగిపోతూ ఆగిపోయిన బంధాలు ఈ రోజు కలుస్తాయి. మీపై కోపంగా ఉన్నవారు స్వయంగా మీ ముందుకు వచ్చి మాట్లాడతారు. మీ ఇంట్లో ప్రేమ మరియు కుటుంబంలో శాంతి పెరుగుతుంది మరియు జీవిత భాగస్వామితో సామరస్యం కూడా పెరుగుతుంది. ఇది ఆ దివ్య శక్తి సమయం. మీ ఇంటిని సంతోషాలతో నింపబోతుంది. భగవంతుడు ఎలా అంటున్నారు, నా భక్తుడి జీవితంలో ఒత్తిడి ఉండకూడదు, నా భక్తుడికి ప్రేమ లభించాలి మరియు అతని హృదయం శాంతితో నిండి ఉండాలి. అందుకే ఈ రోజు మీ మనసు మునపటి కంటే ఎక్కువగా తేలికగా అనిపిస్తుంది. అలాగే ఈ రోజున మీ తులారాశి వారి చుట్టూ ఉన్న శక్తి కేవలం బయటది మాత్రమే కాదు, మీ లోపల ప్రపంచాన్ని కూడా ప్రభావితం చేస్తుందని గుర్తుంచుకోండి. మీ ఆలోచన మునపటి కంటే మరింత సానుకూలంగా మారిందని మీరే అనుభూతి చెందుతారు. మీ ముఖంపై ఒక దివ్య కాంతి వ్యాపిస్తుంది. మీరు ఎంత మారారో చూసి ప్రజలు ఆశ్చర్యపోతారు. ఈ మార్పు కేవలం బాహ్యమైనది కాదు, మీ ఆత్మ వరకు చేరుకుంటుంది. భగవంతుడు సంతోషంగా ఉన్నప్పుడు మనిషి తన అదృష్టాన్ని స్వయంగా ప్రకాశిస్తుందని చూస్తాడు. ఈ రోజు అత్యంత పెద్ద ప్రత్యేక యోగం మీ అదృష్టం మెరుగుపడబోతుంది. అకస్మాత్తుగా అదృష్టం ఎంత వేగంగా మీకు మద్దతిస్తుందని మీరు బహుశా ఎప్పుడు అనుకొని ఉండరు. మరి స్నేహితులారా, ఈ రోజు మీరు ఏ పని మొదలు పెట్టినా అందులో విజయం లభించే అర్హులు. ఏ పని ఈ రోజు మీరు ప్రారంభిస్తారో అందులో విజయం యొక్క అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. మరియు మీరు కొత్త వ్యాపారం మరియు ఉద్యోగం మార్చాలనుకుంటే, కొత్త ప్రాజెక్టు ప్రారంభించాలనుకుంటే, ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకోవాలనుకుంటే ఇది సరైన సమయం అని చెప్పవచ్చు. భగవంతుడు శనిదేవుడు మీ కష్టానికి ఫలితం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మరి స్నేహితులారా, మీ తులారాశి వారి జాతకంలో ఈ రోజు ఆ యోగం కూడా ఏర్పడింది. దానిని మనం జీవిత పరివర్తన యోగం అంటాము. అక్కడ వ్యక్తి యొక్క అదృష్టం అకస్మాత్తుగా మారుతుందని, కొన్నిసార్లు ధనప్రాప్తి, కొన్నిసార్లు గౌరవంలో పెరుగుదల, కొన్నిసార్లు కొత్త అవకాశాలు, కొన్నిసార్లు కొత్త వ్యక్తుల సహకారం, ఇటువంటి విషయాలన్నీ కూడా వేగంగా జరగడం మొదలవుతాయి. ఈ సమయం చాలా శుభశక్తిని తీసుకొస్తుంది కాబట్టి దీనిని తేలికగా తీసుకోవడం మీ పొరపాటు అవుతుంది. మరియు స్నేహితులారా, మీరు ఏ పొరపాటుని ఎదుర్కొంటున్నారో, ఏ చీకటిలో చిక్కుకున్నారో, ఏ బాధలు మిమ్మల్ని బలహీన పరిచాయో అదంతా ఇప్పుడు అంతం కావడం ప్రారంభమవుతుంది. శనిదేవుడి న్యాయం ఎల్లప్పుడూ సమయానికి వస్తుంది. భగవంతుడు ఒక వ్యక్తి యొక్క కర్మల లెక్కచారాన్ని పూర్తి చేసినప్పుడు
అప్పుడు వారు అతని జీవితంలో అటువంటి మలుపు ఇస్తారు. అది మొత్తం ప్రపంచాన్ని కూడా ఆశ్చర్యపరుస్తుంది. ఇప్పుడు అదే మలుపు మీ జీవితంలో రాబోతుంది. మీరు దేన్ని భరించారో, దేనిని జీవించారో, ఏది విరిగిపోయిందో, ఏది సంభాళించుకున్నారో అన్ని ఫలితం ఈ రోజైతే లభించడం మొదలవుతాయి. ఈ రోజు మీ జాతకంలో సానుకూల గ్రహయోగాలు అటువంటి శక్తి తరంగాలు సృష్టిస్తున్నాయి. వాటి ప్రభావం నేరుగా మీ అదృష్టంపై పడుతుంది. మీ అదృష్టం సంవత్సరాల నుండి మూసి ఉన్న తాళాలు తెరిచింది. ఇది కేవలం డబ్బు లేదా పనికి సంబంధించిన మార్పు కాదు. జీవితంలో ప్రతి రంగంలో ఉన్నతి, గౌరవం, ప్రేమ మరియు స్థిరత్వం యొక్క సమయం వచ్చింది. భగవంతుడు మీ మొర విన్నాడు. ఇప్పుడు ఆయన మిమ్మల్ని నిరాశపరచరు. మరియు స్నేహితులారా, భగవంతుడు, శనిదేవుడు, కుబేరుడు, లక్ష్మీమాత అందరూ కలిసి ఒక భక్తుడిపై కృప చూపినప్పుడు ఆ కృపను స్థిరంగా ఉంచడం మరియు దాన్ని మరింత పెంచడం చాలా అవసరం అవుతుంది. ఈ సమయంలో మీరు చిన్న చిన్న పరిహారాలు చేయడం ద్వారా మీ జీవిత దిశను మరింత ప్రకాశవంతం చేయవచ్చు. మీ రోజు మీకు అటువంటి 5 పరిహారాలు చెప్పబోతున్నాము. వాటిని మీరు విశ్వాసంతో చేస్తే మీ తులారాశి వారి అదృష్టం కేవలం మారడం మాత్రమే కాదు, ఆకాశ శిఖరాలు చేరుకుంటుంది. ఈ పరిహారాలు సాధారణమైనవి కావు. ఇవి ఎవరి జీవితంలో దైవిక మార్పు ప్రారంభమవుతుందో ఆ భక్తుల కోసం ఆశీర్వాదం లాంటిది. మరి స్నేహితులారా, మొదటి పరిహారం మీ తులారాశి వారి ఇంటి శక్తిని శుద్ధి చేయడంలో ప్రారంభమవుతుంది. ప్రతిరోజు ఉదయం ఏదైనా ఒక దీపాన్ని శనిదేవుడి పేరుతో వెలిగించండి మరియు అందులో ఆవాల నూనె తప్పకుండా వేయండి. దీపం వెలిగిస్తున్నప్పుడు మీ మనసులో ఒకే సంకల్పం ఉంచండి. ఓ శనిదేవ, మీరు నా జీవిత మార్గదర్శిగా ఉండండి మరియు నా ఇంటిలోని ప్రతి మూలను క్రాంతితో నింపండి. ఈ దీపం వెలుగుతున్న వెంటనే ఇంటిలోని ప్రతికూల శక్తులు వెనుకకు తగ్గుతాయి మరి సానుకూల శక్తి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఈ దీపం కేవలం ఒక వెలుగు మాత్రమే కాదు, ఒక దివ్య కాంతి. ఇది నెమ్మదిగా మీ అదృష్టం యొక్క తాళాలను తెరవడం ప్రారంభిస్తుంది. ఈ పరిహారం చేసిన కొద్ది రోజులలోనే పనుల్లో అడ్డంకులు తగ్గుతున్నాయని మరియు మీ మనసు యొక్క ఆందోళన దూరమవుతుందని మీరు అనుభూతి చెందుతారు. అలాగే రెండవ పరిహారం మీ ధన సంబంధిత మార్గాలు తెలుస్తుంది. కుబేర మహారాజు కృప పొందడానికి ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం ఒక చిటికెడు పసుపు తిలకం మీ నుదిటిపై పెట్టుకోండి మరియు మనసులో భగవంతుడు కుబేరుడిని ధ్యానించండి. ఈ పరిహారం ధన ప్రవాహాన్ని ఆకర్షించడమే కాకుండా ఆ ధనాన్ని స్థిరంగా కూడా ఉంచుతుంది. తద్వారా డబ్బు మీ వద్ద నిలుస్తుంది. పసుపు ఎల్లప్పుడూ దేవి, లక్ష్మి మరియు కుబేర మహారాజుకు ఇష్టమైనదిగా పరిగణింపబడుతుంది. అందుకే దాన్ని పెట్టుకోగానే మీ తులారాశి వారి జాతకంలో శుభగ్రహాలు సక్రియం కావడం ప్రారంభమవుతాయి. ఈ పరిహారం ఎవరి ఇంట్లో తరచుగా ఆర్థిక అడ్డంకులు వస్తుంటాయో వారికి అద్భుతంగా పనిచేస్తాయి. మరియు మూడవ పరిహారం లక్ష్మీ మాతకు అంకితం చేయబడింది. మీ ఇంట్లో ప్రతి శుక్రవారం ఒక చిన్న పంచదార మొక్కను మాతా లక్ష్మి పేరుతో ఏదైనా గుడికి లేదా ఒక చిన్న పాపకు సమర్పించండి. ఈ సమర్పణ చేయగానే లక్ష్మీమాత ఆశీర్వాదం నెమ్మదిగా మీ తలుపు తట్టడం ప్రారంభిస్తుంది. ఈ మొక్క కేవలం మాధుర్యానికి ప్రతీక మాత్రమే కాదు, మీ జీవితంలో రాబోయే ప్రతి శుభవార్తకు సంకేతం. దీని వల్ల కుటుంబంలో ప్రేమ పెరుగుతుంది, బంధంలో మాధుర్యం పెరుగుతుంది మరియు ఇంటి వాతావరణం దివ్య శక్తితో నిండిపోతుంది. ఈ పరిహారం ఎవరి ఇళ్లలో ఒత్తిడి, వాదనలు లేదా తరచుగా మనస్పర్ధలు ఉంటాయో వారికి చాలా అవసరం. మరియు నాలుగవ పరిహారం బాలాజీ మహారాజు ఆశీర్వాదం ఇమిడి ఉంటుంది. వారంలో కనీసం ఈ రోజు భగవంతుడు బాలాజీ పేరుతో చేసిన ఒక చిన్న రొట్టెని ఏదైనా ఆవుకి తినిపించండి. ఆవుకు రొట్టె తినిపించడం కేవలం దయతో చేసే పని మాత్రమే కాదు, బాలాజీ మహారాజు నుండి నేరుగా ఆశీర్వాదం పొందడానికి మార్గం. ఈ పరిహారం మీ జీవితం నుండి అడ్డంకులను అంతం చేస్తుంది మరియు మనసును స్థిరంగా చేస్తుంది. ఎవరి మనసులో ఎప్పుడు భయం లేదా ఆందోళన ఉంటుందో వారికి ఈ పరిహారం చాలా త్వరగా ఫలితాన్నిస్తుంది. దీని వలన మీ జీవితంలో శాంతి మరియు విశ్వాసం పెరుగుతుంది మరియు మీ పనుల్లో కూడా వేగం వస్తుంది. మరియు ఐదవ పరిహారం మీ తులారాశి వారి జీవిత అదృష్టాన్ని నేరుగా పైకి తీసుకెళ్లే పరిహారంలో ఒకటి. ప్రతి శనివారం ఒక పేద వ్యక్తికి భోజనం లేదా బట్టలు దానం చేయండి. దానం అనేది మనిషిని నేరుగా భగవంతుడి కృపతో కలిపే వంతెన. మీరు భగవంతుడి పేరు మీద దానం చేసినప్పుడు పైనున్న దేవుడు మీ ఆత్మను పవిత్రం చేస్తారు మరియు మీ జీవితంలో దాగి ఉన్న శుభయోగాలు సక్రియం కావడం ప్రారంభిస్తాయి. ఈ పరిహారం శని దేవుడికి సంతోష పెట్టడానికి అత్యంత సులభమైన మరియు అత్యంత ప్రభావవంతమైన మార్గం. మీరు ఏ రోజునైతే ఈ దానం చేస్తారో ఆ రోజు నుండి మీ జీవితంలో కొత్త వెలుగు ప్రవేశిస్తుంది. మరి స్నేహితులారా, ఎక్కడ పరిహారాలు ఉంటాయో అక్కడ జాగ్రత్తలు కూడా అవసరం. ఈ రోజు 3 అటువంటి జాగ్రత్తలు ఉన్నాయి. వాటిపై మీరు ప్రత్యేక శ్రద్ధ అయితే వహించాలి. ఎందుకంటే జాగ్రత్తలే మీ తులారాశి అదృష్టం యొక్క ద్వారాలను తెరిచి ఉంచుతాయి మరియు భగవంతుడి కృప తగ్గకుండా చేస్తాయి. మొదటి జాగ్రత్త ఏమిటంటే ఎప్పుడు ఏ పేద, వృద్ధ లేదా అవసరమైన వ్యక్తిని అవమానించొద్దు. నిస్సహాయత వ్యక్తిని బాధ పెట్టే వారిపై శనిదేవుడు ఎంతో అసంతృప్తి చెందుతారు. జీవితంలో ఎంత విజయం వచ్చినా వినయాన్ని ఎప్పుడూ వదలకండి. ఇతరుల పట్ల దయగా ఉండేవారు పక్షాన భగవంతుడు నిలబడతారు.
బాధపడతారు. మరియు రెండవ జాగ్రత్త ఏమిటంటే మీ ఇల్లు, కార్యాలయం లేదా కుటుంబంలో ఎప్పుడు అనవసరమైన కోపం చేయవద్దు. కోపం అనేది అగ్ని. అందులో మొదటిగా మీ అదృష్టం యొక్క ఉన్నతి కాలిపోతుంది. కోపం మరియు వాదనలు ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించదు. అందుకే వీలైనంత వరకు మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. మధురమైన మాటలు ఉపయోగించండి. మరి మీ కుటుంబంలో ప్రేమను కొనసాగించండి. శాంతి అనేది సుఖం మరియు సంపద నిలిచే ఆధారం. మరియు మూడవ జాగ్రత్త ఏమిటి అంటే ఎలాంటి తప్పుడు ధనం, మోసం లేదా అబద్ధాలతో సంపాదించిన డబ్బును మీ జీవితంలోకి రానివ్వకండి. కుబేర మహారాజు మరియు లక్ష్మీదేవి కేవలం శుద్ధ ధనాన్ని మాత్రమే స్వీకరిస్తారు. డబ్బు తప్పుడు మార్గంలో వస్తే అది నిలవదు మరియు దానితో పాటు దురదృష్టం కూడా వస్తుంది. అందుకే మీ కర్మలను వీలైనంత వరకు పవిత్రంగా, నిజాయితీగా మరియు సత్యంగా ఉంచుకోండి. తన కర్మలలో నిజాయితీగా ఉన్న వ్యక్తికి అదృష్టాన్ని శనిదేవుడు మెరిపిస్తాడు. మరి స్నేహితులారా, ఈ పరిహారాలు, జాగ్రత్తలు పాటించండి మరియు విశ్వసించండి. మీ తులారాశి వారి జీవితం రాత్రి తర్వాత సూర్యుడు ఉదయించినట్లుగా అదే వేగంతో మారబోతుంది. మరి స్నేహితులారా, తులారాశి వారి ఎప్పుడు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. మరియు స్నేహితులారా, అందరికీ ధన్యవాదాలు.